ఈరోజు ఒక వేమన శతకాన్ని తెలుసుకుందామా అండి. ఆత్మశుద్ధి లేని ఆచారం ఎందుకు? ఆత్మశుద్ధి లేని ఆచారం ఎలా? అలాగే చిత్తశుద్ధి లేని శివ పూజలేలా? అలాగే బాండశుద్ధ లేని పాకమేలా? విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యము అర్థము ఇలా ఉంది. అసలు ఆత్మశుద్ధిగా లేనప్పుడు ఎన్ని ప్రార్థనలు, ఎన్ని పూజలు, ఎన్ని గోపురాలు, ఎన్ని తీర్థయాత్రలు చేస్తే లాభం ఏమిటి? ఎప్పుడు పక్కవారి మనసును బాధ పెట్టడము, అన్నీ కూడా పిచ్చి పనులు, మరి దుష్ట ఆలోచనలు చేసేవారికి ఎంత భక్తి ఉంటే మాత్రము లాభం ఏమిటి? ఏ భగవంతుడు మెచ్చుతాడు ఇటువంటి భక్తిని అని ఆత్మశుద్ధి లేని ఆచారమేలా? దీనికి అర్థము చిత్తశుద్ధి లేని శివ పూజ లేలా? అసలు చిత్తశుద్ధి ఏ శుద్ధి లేనప్పుడు, ఆత్మశుద్ధి లేనప్పుడు శివ పూజ మాత్రము ఏమి పనికొస్తుంది? శివుడు మాత్రము ఎలా కరుణిస్తాడు? బాండశుద్ధి లేని పాకమేలా? అసలు ముందు బాండాలు అంటే గిన్నెలే సరిగ్గా తోమనప్పుడు వంట ఎంత రుచికరంగా ఉంటే మాత్రము అది ఎంత హానికరం చెప్పండి? ఆరోగ్యానికి ఏమైనా మంచిదా? మంచిది కాదు. విశ్వదాభిరామ వినురవేమ. విశ్వమంతా కూడా ఇటువంటి చక్కటి వేమన శతకాలు వినాలి అని అర్థము. ఎప్పుడు కూడా ఆత్మశుద్ధి ఉండాలి, బాండశుద్ధి ఉండాలి. పాకం చేసేటప్పుడు బాండశుద్ధి లేని పాకమేలా? చిత్తశుద్ధి లేని శివ పూజలేలా? ఆత్మశుద్ధి లేని ఆచారమేలా? 1,00,000 ఆచారాలు పాటించిన పక్కవారిని తదేకంగా బాధ పెడుతూ, హింసిస్తూ, వారి మీద నిందలు వేస్తూ అదే పనిగా ఉంటే మరి అటువంటి పూజలు ఏ భగవంతుడు స్వీకరిస్తాడు? ఎవరు స్వీకరించరు. కాబట్టి ఎప్పుడు కూడా ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి, శుద్ధిగా ఉండాలి. అప్పుడే మనం చేసేటటువంటి ఆచారాలు, పూజలు ఇవన్నీ కూడా మనకు మేలును చేకూరుస్తూ ఉంటాయి. భగవంతుడు కూడా సంతోషించాలంటే ముందు ఆత్మశుద్ధి జరగాలి. పాకం బాగుండాలంటే బాండశుద్ధి జరగాలి. గిన్నెలు సరిగ్గా కడుక్కోవాలి. ఎంత రుచికరంగా ఉన్నా అసలు శుభ్రతే లేనప్పుడు ఇక అది దేనికి పని చేస్తుంది? ఆరోగ్యానికి హానికరం తప్ప. అలాగే ఎన్ని పూజలు, వ్రతాలు, ఎన్ని నోములు చేసినా ఈ ఆత్మ అనేది శుద్ధి లేనప్పుడు ఇక అవన్నీ కూడా వ్యర్థమే అవుతుంది. మంచి చిక్కటి పాలల్లో ఒక చిన్న విరిగిపోయే పదార్థం వేసామనుకోండి, నిమ్మకాయో ఇటువంటివి, లేదా అటువంటి పదార్థాలు వేస్తే అవన్నీ కూడా ఏమన్నా పని చేస్తాయా? తాగడానికి పని చేయవు. కాబట్టి ఆత్మ అనేది శుద్ధిగా లేనప్పుడు ఎంత చేసినా ఒకటే అని దీని అర్థము. కాబట్టి ఎప్పుడు కూడా పరిపూర్ణంగా నిశ్చలంగా ఉండడానికి ప్రయత్నించాలి. మరి ప్రయత్నించాలంటే ఏమి చేయాలి? ముందు పక్కవారిని విమర్శించడం మానివేయాలి. విశ్వదాభిరామ వినురవేమ. స్వస్తి.